మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుందరగిరి గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంబరాను అంటాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సుందరగిరిలో ఎంపీడీఓ బాసం మధుసూదన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గోదారి అజయ్, తాజా మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్లు, జరిపోతుల బాలచందర్, జయశ్రీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు కళ్యాణంలో పెద్ద ఎత్తున పాల్గొని తిలకించారు. సుందరగిరి ఆలయం వద్ద శ్రీ రామోజు రాజకుమార్ భక్త మండల ఆధ్వర్యంలో ప్రతిరోజు భజనలను నిర్వహిస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యమైన ప్రముఖ ఉదయ్ కలర్ ల్యాబ్ నిర్వాహకులు మాడిశెట్టి లక్ష్మణ్, యాంసాని శ్రీనివాసులను ఆలయ చైర్మన్ బాక మంజయ్య శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు మహా అన్నదాన ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. శైవ క్షేత్రంలో పార్వతీ చంద్రశేఖర స్వామి ఆశీర్వచనం తీసుకొని మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు పంచామృతాలతో పూజ జరిగింది. తప్పకుండా భగవంతుని ఆశీర్వచనంతో అందరూ సర్వేజన సుగుణభవ, అందరూ బాగుండాలని సందర్భంగా ప్రార్థిస్తూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. చెరువులో ఉన్నటువంటి శైవ క్షేత్రంలో పార్వతీ చంద్రశేఖర స్వామి ఆశీర్వచనం తీసుకొని మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు పంచామృతాలతో పూజ జరిగింది. తప్పకుండా భగవంతుని ఆశీర్వచనంతో అందరూ సర్వేజన సుగుణభవ, అందరూ బాగుండాలని సందర్భంగా ప్రార్థిస్తూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా సుందరగిరి గ్రామ ప్రజలకు, పెద్దలకు, అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు సుందరగిరి గ్రామంలో మహాశివరాత్రి పురస్కరించుకొని మరి అతి పురాతనమైనటువంటి ఈ శివాలయం మరి ఈ మధ్యకాలంలో అభివృద్ధికి నోచుకోవడం, మరి అదేవిధంగా భక్తుల తాకిడి కూడా పెరిగింది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మరి ఎన్నడూ లేని విధంగా సుందరగిరి గ్రామంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం ఏర్పాటు అయింది. ప్రజలందరూ కూడా సంతోషంగా శివుని దర్శించుకోవడం జరుగుతుంది. మరి సాయంత్రం పూట అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి సుందరగిరి గ్రామానికి సంబంధించినటువంటి మా శివుని యొక్క ఆశీస్సులు మరి సుందరగిరి ప్రజల మీద, ప్రతి ఒక్కరి మీద ఎల్లవేళలా ఉండాలని, ఆయన చూపు నీడలో మరి ఈ గ్రామం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పటి నుంచి ప్రారంభమైనది ఈ శివాలయానికి మరి జయశ్రీ జయశ్రీ బాలచందర్ గారు దీనికి ఈ చుట్టూ కంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ గలస్తంభం కూడా బాలచందర్ గారు, జయశ్రీ గారు వారు నిర్మించడం జరిగింది. మరియు నంది శ్రీమూర్తి లక్ష్మయ్య గారు తీసుకొచ్చడం, అదే సతీష్ సమ్మయ్య తీసుకొచ్చడం జరిగింది. అదేవిధంగా వినాయకుడిని బేడిగం రమేష్ గారు వారు తీసుకొచ్చడం జరిగింది. ఇప్పుడు చాలామంది శివరాత్రి చాలా ఉత్సాహంగా, చాలా ఘనంగా అందరూ భక్తులు వచ్చి శివపార్వతులు కళ్యాణం గోపురము ఆంజనేయ స్వామి వారు మామిడిచెట్టు ఆంజనేయ స్వామి తీసుకొచ్చడం, అదేవిధంగా రమేష్ చిక్కోటి శ్రీను పార్వతీ పరమేశ్వర విగ్రహాలను తీసుకొచ్చడం జరిగింది. వీరందరికీ మా వీరశైవ బంధువుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు శివరాత్రి చాలామంది భక్తులు, వేలాది మంది భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. జై బోలో శంకర్ మహారాజ్కి. సుందరగిరి గ్రామ ప్రజలందరికీ, భక్తులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు సుందరగిరి శివాలయంలో బ్రహ్మాండంగా పూజలు, భక్తుల తాకిడి బాగా ఉంది. గత 3 రోజుల క్రితం
మన బాలచంద్ర గారు ఇచ్చినటువంటి ధ్వజస్తంభం కానీ మాడిశెట్టి ఆంజనేయులు ఇచ్చినటువంటి గోపుర శిఖరం కానీ మరియు చీకోటి శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి శివభారతుల విగ్రహాలు కానీ శ్రీమూర్తి సతీష్ ఇచ్చినటువంటి నంది విగ్రహం కానీ వీళ్ళందరి భక్తుల సహకారంతోనే శివాలయంలో ఒక నూతనోత్సాహంతో ఈసారి శివరాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఘనంగా సుందరగిరి గ్రామంలో జరుగుతున్నాయని తెలియజేసుకుంటున్నాం. శివాయ. అతి పురాతనమైన సుందరగిరి శివాలయం ఈ దాతల వల్ల యంత్ర ప్రతిష్ట చేసి ధ్వజస్తంభం మరియు నంది వినాయకుడు అలాగే ఉత్సవమూర్తుల ప్రతిష్టలతో ఈరోజు కలకలలాడుతుంది. ఈ శివాలయంలో భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆ మహాదేవుణ్ణి దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరుడు ఈ గ్రామంపై చల్లని చూపులు చూసి అందరికీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ మహాదేవుణ్ణి కోరుకుంటున్నాం. పార్వతీ పతయే హర హర, పార్వతీ పతయే హర 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 మహాదేవా, శివ 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 సదా శివ, మహాదేవా సదా శివ, నంది వాహన నాగాభరణ, గంగాధర హర జటాధర, సదా 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 శివ, హర 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 మహాదేవా, మహాదేవా సదా శివ, సదా శివ మహాదేవా, గణ 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 గంటాపతి, బోలో నాదా ఉమాపతే, గౌరీ శంకర పశుపతే, పశుపతే గణపతే. ఓం నమ శివాయ. భజన చేయుదుగాని మరణకాలమునందు మర్తునేమో, యావేల యమదూతలు వచ్చి అగ్రంన ప్రాణములు బెకిలించినప్పుడు నా జిమ్మతో నారాయణను పిలువనేమో, నాటికి ఇప్పుడే పిలిచెదన్. దాగి దాగి జాగడి మూతలు ఆడిన గాని, ఎగబడి దేవుని దలిసిన గాని, పనిగొని యున్నడు పాపల నడుమ పరీక్ష చేయుమురా. సుందరగిరి గ్రామ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈరోజు సుందరగిరిలో ఘనంగా శివాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మరి ఈ సుందరగిరి శివాలయంలో అభివృద్ధి పనులు చేపట్టిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు మా తరపున తెలియజేస్తున్నాం. మరి ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మా సుందరగిరి గ్రామ ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓం నమ శివాయ.